యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను నాన్న. నీ గురించి అందరితో చెప్పాలనుకున్నాను నాన్న. నీకు ఒక అన్నయ్య బన్నీ, 2 అక్కలు అను, కీర్తిలు ఉన్నారు. అయ్యో అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను. చూడు, ఈయనే మీ నాన్నగారు, అభిరామ్ గారు. పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్, సంస్కృతి ఈవెంట్ చైర్మన్. నువ్వు ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. వసుగారు, ఏవండి, మీరు కూడా మేల్కున్నారా? మీరెవరితో మాట్లాడుతున్నారు? మన బాబుతో అండి. మన బాబా? అవునండి, చూడండి ఎంత అందంగా ముద్దుగా ఉన్నాడు. అచ్చం మీ పోలికే. వసుగారు, బాబండి. బాబు, బాబు ఎక్కడికెళ్ళావు? బాబు ఎక్కడికెళ్ళావు? అయ్యో ఇక్కడే ఉన్నాడు. వసుగారు, వసుగారు, అయ్యో నా మాట వినండి. ఇక్కడే ఉండాలి కదా బాబు. బాబు, వసుగారు, ఏవండి? కూల్ డౌన్. బాబు, బాబు ఏమయ్యాడు? ఎక్కడికెళ్ళాడు? బాబు ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాడు. లేదండి, ఇందాక బాబు బయటకొచ్చాడు, నాతో మాట్లాడాడు. నా కోసమే వచ్చినట్టున్నాడు. అది మీ భ్రమ, ఇల్యూజినేషన్. ఏంటి భ్రమనా? అవును, మీరు బాబు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశపడుతున్నారు. అందుకే బాబు వచ్చినట్టు మీతో మాట్లాడినట్టు ఊహించుకుంటున్నారు. ఇదంతా నా ఊహనా, నా భ్రమనా? బాబు నిజంగా రాలేదా? నాతో మాట్లాడలేదా? డోంట్ వరీ వసు గారు, కొన్ని నెలల్లో మీ ఊహ నిజం అవుతుంది. బాబుని మీరు కళ్ళారా చూస్తారు. ఇప్పుడు కూడా కళ్ళారా చూశానండి. బాబు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? వాడికి నేను ముద్దులు కూడా పెట్టాను. మీరు మిస్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ టైం మిస్ అవ్వనులేండి. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా? లేదండి, ఐ మీన్ ఇట్. నాకు ఆకలేస్తుంది. ఏంటి? ఆకలిగా ఉందండి. ఇప్పుడా? బాబు బయటకొచ్చి నాకు కనిపించి నాతో మాట్లాడి వెళ్ళాడు కదా. పాపం అలసిపోయాడేమో, ఆకలేస్తుంది. సరే పదండి, కిందకి వెళ్ళి కిచెన్లో ఏమైనా ఉంటే తిందురు కానీ. నాకు కిచెన్లో ఉన్న వద్దు. మరి బయటికి వెళ్ళి ఐస్ క్రీమో పానీపూరియో తినాలని ఉంది. ఈ టైంలోనా? అవును. ఇప్పుడు ఐస్ క్రీము పానీపూరి ఎక్కడ దొరుకుతాయండి? అదంతా నాకు తెలియదండి. నన్ను బయటకు తీసుకువెళ్ళండి. అది కాదండి. నన్ను బయటకు తీసుకువెళ్ళి తినిపించకపోతే నేను అలుగుతాను, మీతో మాట్లాడను. అయ్యో, ఏంటి అలా చూస్తున్నారు? బన్నీ అను కీర్తిలకి మీకు ఏ తేడా లేదని వాళ్ళలాగే చిన్నపిల్లలాగా మారం చేస్తున్నారు. ఇంతకీ మీరు తీసుకెళ్తున్నారా లేదా? తీసుకెళ్తాను, పదండి.
నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, సారీ అండి. అల్లరి చేసి ఇంట్లో వాళ్ళని నిద్ర లేపకండి. ఓకే, పదండి. 1 సెకండ్. నెక్స్ట్ ఐస్ క్రీమ్ అండి. 2 కుల్ఫీ ఇవ్వండి. నీరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై
ఏంటండి ఇక్కడ ఇంతమంది ఉన్నారు? ఇది మార్నింగ్ 4 వరకు ఇలాగే ఉంటుంది. కాఫీ బాగుంది కదా. టైం ఎంత అయిందండి? 4 అవుతుంది. అయ్యో, ఇంటికి వెళ్దామండి. పర్లేదు. ఇంకేమైనా తినాలని క్రేవింగ్స్ ఉన్నా, తిరగాలని ఉన్నా చెప్పండి. ఈ రోజుకి ఇది చాలు. ఈ రోజుకి చాలంటే రేపు కూడానా? ఈ జన్మకి ఈ రోజు చాలు. జీవితాంతం గుర్తుండిపోయే రోజు ఇది. నేను కూడా ఈ నైట్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీరెప్పుడు ఇలా మిడ్ నైట్ బయటకు వచ్చి ఎంజాయ్ చేయలేదా? ఇలాంటి థాట్ కూడా నాకు ఎప్పుడూ రాలేదు. నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? లేదండి, నిజానికి నేను ఎంజాయ్ చేశాను. నిజంగా అంటున్నారా లేక నేను ఫీల్ అవుతానని అంటున్నారా? నేను మీకు ప్రామిస్ చేశాను, మీరు ఏది అడిగినా ఇస్తాను అని. మరి ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరుతారనుకోలేదు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు. లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలనుంది. డెఫినెట్లీ వసు గారు, మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచే బాధ్యత నాది. అయితే మీరు నా నుంచి ఏ విషయం కూడా దాచొద్దు. ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పాలి. అప్పుడే నేను ఏదైనా చేయగలుగుతాను. చెప్తానండి. ఏదొచ్చినా మీతోనే చెప్తాను. అలాగే అంటారు, అన్నీ దాస్తారు. గుడ్ మార్నింగ్ అక్క. రావాసు, కాఫీ తాగుతావా? ఇప్పుడు వద్దక్క, పిల్లల్ని రెడీ చేశాను. లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా. నేను ఆ పనే చేస్తున్నాను. సారీ అక్క, పొద్దున్నే లేవటం కాస్త లేట్ అయింది. నువ్వెందుకు లేటుగా లేచావో నాకు తెలుసులే. రాత్రి నువ్వు అభి బయటికి వెళ్ళొచ్చారు కదా. నీకెలా తెలుసక్క? మా రూంలో వాటర్ అయిపోతే తీసుకోవడానికి నేను కిందకొచ్చాను. మీరిద్దరూ చప్పుడు చేయకుండా బయటికి వెళ్ళడం నేను చూశాను. ఏంటో అక్క, రాత్రి బాగా ఆకలి వేసింది. ఆయన అడిగితే బయటకు తీసుకువెళ్లారు. అడిగినవన్నీ కొనిపెట్టి తృప్తిగా తినిపించి ఇంటికి తీసుకొచ్చారు. కడుపుతో ఉన్నప్పుడు మామూలు కంటే ఎక్కువ ఆకలేస్తుంది. అలా అని టైం తప్పి తినడం మంచిది కాదు. అవును, ఆ టైంలో ఆకలేంటని అభి నిన్నడగలేదా? మొన్ననే ఆయనకి విషయం చెప్పేశానక్క. నిజమా? నిజం చెప్పాలంటే ఆయనే తెలుసుకుని నన్ను సర్ప్రైజ్ చేశారు. చాలా సంతోషపడ్డారు. ముందు ఎందుకు చెప్పలేదు అని కోప్పడ్డారు కూడా. నేను చెప్పాను కదా వసు, అభికి విషయం చెప్తే అన్ని సమస్యలు తీరిపోయినట్టే అని. అభి అర్థం చేసుకుంటాడని నేను చెప్పాను కదా. అర్థం చేసుకోవడం మాత్రమే కాదక్క, చాలా ఆనందపడ్డారు. నా అపోహలన్నీ తొలగించారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారు. అభి అంటే అదే వసు, తన మనసు చాలా మంచిది. ఇప్పుడు నీకు ఏ సమస్య ఉండదు. అవునక్క, అత్తయ్య గారితో ఆయన్ని చెప్తానన్నారు. ముందే చెప్పాలనుకున్నారు కూడా. అత్తయ్యతో ఆయన చెప్పేలోపు అఖిల్ రావటంతో అంతా తారుమారైపోయింది. వదినతో అభి ఏం చెప్పాలనుకున్నాడు? మొన్న కాకపోతే రేపో ఎల్లుండో చెప్తాడు. ఇక ఆ విషయం గురించి నువ్వేం వరి అవ్వకు. ఏ విషయం గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు? ఆయన అదే చెప్పారక్క, దేనికి వర్రీ అవ్వద్దని, టెన్షన్ అవ్వద్దని, అంతా నేను చూసుకుంటానని అన్నారు. ఈ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి వసు. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికోసం వసు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలి? కడుపుతో ఉన్న వాళ్ళకి రకరకాల కోరికలు, ఆశలు ఉంటాయి. అలా అని
అన్నీ కావాలనుకోకూడదు. కడుపా అంటే వీళ్ళు హారిక గురించి మాట్లాడుకుంటున్నారా? అక్క అక్క లంచ్ బాక్స్ రెడీనా? ఏమైంది వసు? ఏంటోనక్క, ఉదయం నుంచి కాస్త నీరసంగా ఉంది. రాత్రి నిద్ర తక్కువైందేమో. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, అంతా సెట్ అయిపోతుంది. పద. కాస్తుంటే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో తెలిసిపోయేది. అనవసరంగా శబ్దం చేశాను. మమ్మీ, నీకు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు స్కూల్ వన్ రాదంట. మమ్మల్ని నువ్వే స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి. మమ్మీకి నీరసంగా ఉంది బన్నీ. హారిక, హారిక, ఏంటక్క? పిల్లల్ని కాస్త నువ్వు స్కూల్ దగ్గర దింపేసొస్తావా? తను నాకు పని చెప్తుందేంటి? ఏంటమ్మా, కడుపుతో ఉన్న పిల్ల అంత దూరం స్కూల్కి పిల్లల్ని తీసుకుని పోవాలా? ఎంతో దూరం లేదు కదా పిన్ని, స్కూల్ పక్కనే కదా. హారిక కూడా వాకింగ్ చేసినట్టుంటుంది. ఏ హారికనే వెళ్ళాలా? వసుకేమైంది, నీకేమైంది? ఏంటిదినా, ఏమైంది? చూడదునా, కడుపుతో ఉన్న హారిక పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళాలంట. నీ పెద్ద కోడలు ఆర్డరేస్తోంది. హారిక తీసుకెళ్ళవేంటి పావని? వసుకేమైంది? నీకేమైంది? నాకు వంట పనుందత్తయ్య. హారిక వంట చేయలేదు. వసుకి ఒంట్లో. పిల్లల్ని నేను తీసుకెళ్తానక్క. నువ్వే తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు. వాళ్ళ బాధ్యత నీదే. వసు పిల్లలు నా పిల్లలు, హారిక పిల్లలని వేరుభావం ఎందుకు పిన్ని? ఈ ఇంట్లో పిల్లలు అందరికీ పిల్లలే. రేపు హారికకి పుట్టే పిల్లల్ని కూడా మా పిల్లల్లాగే చూసుకుంటాం. అది కాదు పావని, కడుపుతో ఉన్న హారిక అంత దూరం నడవడం గాని ఆటోలో ఎక్కి దిగడం గాని మంచిది కాదు కదా. అందుకే అత్తయ్య నేను వెళ్తాను. వసు నీకు పర్వాలేదక్క, వెళ్ళొస్తాను, ఏం కాదు. వసుకేమైంది? ఏం లేదత్తయ్య. బన్నీ, అను, కీర్తి రండి వెళ్దాం. రండి. బాయ్ నాన్నమ్మ. బాయ్ పెద్దమ్మ. బాయ్. బాయ్. రండి. పాపం వసు, తను కూడా హారికలాగే కడుపుతో ఉంది. ఆ విషయం బయటికి చెప్పలేక ఇలా కష్టాలను మోస్తోంది. చాలా థ్యాంక్స్ ఆంటీ, నాకు స్కూల్కి వెళ్ళి పని లేకుండా చేశారు. ఈ పావని వసూలు ఏదో సీక్రెట్ దాస్తున్నారే, అది అభికు కూడా తెలుసని ఈ రోజే అర్థమైంది. ఏ సీక్రెట్ ఆంటీ? కడుపు గిడుపు అని ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను రాగానే మాట మార్చారు. కాస్త ముందు వినుంటే బాగుండేది. మీరెప్పుడు లేటే ఆంటీ. ఆ? మీ పేరుని లేట్ సుమంగలి అని మార్చేయాలి. ఆ? ఏంటే అంత మాట అనేసేవేంటే?